ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 33 నుండి 35 వరకు వ్రాయబడిన వాక్య వచనములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనాలను నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదునని యెషయా ప్రవక్త ద్వారా యోధారాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడిచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అయితే ఈ వాగ్దానమును దేవుడు యోధారాజు అయినటువంటి హిజ్కియాకు ఎప్పుడు ఇచ్చి ఉన్నాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి అష్షూరు రాజు తన మీదకి యుద్ధానికి వస్తున్న సమయంలో మరి దేవుని యొద్ద యోధారాజు అయినటువంటి హిజ్కియా ప్రార్థించినప్పుడు మరి యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకి దేవుడిచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు ఈ యొక్క అష్షూరు రాజు అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, సన్హెరీబు అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ఇతడు అప్పటి కాలములో ఆయా రాజ్యాలను జయించుకుంటూ వెళుతూ యూదా దేశం మీదకి యెరూషలేము మీదకి కూడా ఆయన మరి మొదట ఆ యూదా దేశం మీదకి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత యెరూషలేము మీదకి ఆయన రాకముందు తన దూతల ద్వారా వర్తమానము హిజ్కియాకు పంపి హిజ్కియాని లొంగిపోమని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయంలో హిజ్కియా ఏం చేశాడంటే సమాధానమును ఈ యొక్క సన్హెరీబుతో కోరుకున్నప్పుడు ఆ సమాధానమునకు ఈ యొక్క సన్హెరీబు, అష్షూరు రాజైన సన్హెరీబు చోటియని వానిగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు కొన్ని వస్తువుల ద్వారా కూడా తనతో సమాధాన పడడానికి హిజ్కియా ప్రయత్నం చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేసినప్పటికీ వాటితో తృప్తి పడక ఏదేమైనా యెరూషలేమును యూదా దేశాన్ని తన సొంతం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సంపద తను అనుభవిద్దామనే ఒక దురుద్దేశముతో ఆయన బయలుదేరినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి హిజ్కియా దేవుడైనటువంటి యెహోవాను దూషించుటలో ముందుండేవానిగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క అష్షూరు రాజైన సన్హెరీబును మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక హిజ్కియా రాజు మీదకి రావడానికి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ సంపదను తన సొంతం చేసుకోవడానికి బయలుదేరిన వానిగా సన్హెరీబును చూస్తూ ఉంటాం. ఇటువంటి సమయంలో తను అనేక రాజ్యాలను దేశాలను యుద్ధం ద్వారా జయిస్తూ ఐగుప్తు రాజుతో కూడా యుద్ధము చేస్తూ ఉన్న సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు రాజును కూడా జయించాడు. అయితే ఆ సందర్భంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యోధారాజు అయినటువంటి హిజ్కియాకు వాగ్దానమును చేసిన ప్రకారం యెషయా గ్రంథం 37వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతని కూలజేయుదును అని యెషయా ప్రవక్త ద్వారా యోధారాజు అయిన హిజ్కియాకు దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఈ ఐగుప్తు ఈ రాజుని ఓడించాడు, జయించాడు. ఆ సమయంలో దేవుడు తన వాగ్దాన ప్రకారంగా ఒక వదంతి తన ఆత్మలో సన్హెరీబు ఆత్మలో కలుగు చేసినప్పుడు ఆయన అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియాకి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగానే యెరూషలేము మీదకి అతడు రాకుండానే మార్గ మధ్యలో నుండి తిరిగి వెళ్ళిపోవటను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులరా, దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ప్రజలుగా ఆయన ఏర్పరచుకున్న వారి విషయమై, ఆయన నామములో పిలువబడు ఆయన ప్రజల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులనైనా మార్చివేయు దేవుడై ఆయన ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానమునకు చోటి అని నాశనము చేటుకే ఇష్టపడేటటువంటి అషూరు రాజైన ఈ యొక్క సన్హెరీబు లాంటి వారు నాశనము చేయడానికి ఆసక్తి చూపేటటువంటి అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు లాంటి వారు మరి రకరకాల రూపాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు వస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అలాంటి వారికి ఎలా గుణపాఠం చెప్పాలో ప్రియా దేవుని బిడ్డలారా మరి నీ విశ్వసించినటువంటి దేవునికి తెలుసు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు లాంటి వారు ఎంతమంది నీ మీదకి ఎన్ని రూపాల్లో వచ్చినా వారికి ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకు తెలుసు. కానీ నీవు చేయవలసిన పని ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోధా రాజైన హిజ్కియా వలె దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలిగిన ఆత్మీయతను నీవు కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. సమస్యను చూసి ఆందోళన చెందకుండా, సమస్యను చూసి కలవరము చెందకుండా దేవుని దగ్గర సమాధాన పరిస్థితులు ప్రార్థన ద్వారా పొందుకోవడానికి, దేవుని ద్వారా ధైర్యాన్ని పొందుకోవడానికి దేవుని యొద్దకు హిజ్కియా వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రియా దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థన పరిస్థితులన్నిటిని ఏం చేసిందండి? మార్చివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ప్రార్థన విజయమును దయచేయను, ప్రార్థన మానసిక నెమ్మదిని మనకి ఇస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన నిరీక్షణను మనలో కలుగు చేస్తుంటుంది. ప్రార్థన ప్రియా దేవుని బిడ్డలారా మనలో ఉన్న భయమును, అదేవిధముగా ఆందోళనను ఒంటరితనంతో కూడిన ఆలోచనలను దూరముగా తరిమివేస్తూ ఉంటుంది ప్రార్థన ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన దేవుడు మన పక్షముగా యుద్ధము చేసేటట్లు మరి చేస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన శత్రువుల గుండెల్లో ప్రియా దేవుని బిడ్డలారా అపజయముతో కూడేటటువంటి అపజయ పరుగును వారిలో కలుగు చేసి వారు పారిపోయేటట్లు చేస్తూ ఉంటుంది ప్రార్థన ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన విరోధులను అయోమయములో పడవేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా మన సమస్త సమస్యలు కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిష్కరించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన శత్రువుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ప్రార్థన శత్రువే భయముతో బ్రతుకున్నట్లు మార్చివేస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మన మీదకి ఎటువంటి శత్రువు వచ్చినా వాడు పారిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. ప్రార్థన అసలు శత్రువు అనేవాడే లేకుండా ఆయన్ని మాయం చేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలముగా మార్చివేస్తుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. యెషయా ద్వారా దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ వాగ్దాన ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డలారా అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు ప్రియా దేవుని బిడ్డలారా మరి యుద్ధానికి వచ్చిన వాడే ప్రియా దేవుని బిడ్డలారా మరి మార్గ మధ్యలోంచే ఐగుప్తు రాజుని జయించి అక్కడ నుండే తన ఆత్మలో ఒక వదంతిని దేవుడు పుట్టించాడు. అక్కడ నుండి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన ఇద్దరు కుమారులు తను ఏం చేశారంటే సన్హెరీబు యొక్క విశ్వాస ఆ ఒక ఆరాధ్య దైవమైనటువంటి ఆ గుడిలోనే ఆ ఇద్దరు కుమారుల ద్వారా చంపబడినట్లు దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. సన్హెరీబు తర్వాత ఆయన ఇద్దరు కుమారులు మరి ఆ చక్రవర్తులు కాలేకపోయారు, రాజులు కాలేకపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానమును దేవుడు హిజ్కియాకి ఇచ్చి హిజ్కియాకు ప్రియా దేవుని బిడ్డలారా గొప్ప సమాధానమును, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా గొప్ప సంతోషమును విజయోత్సవ వాతావరణాన్ని కలుగు చేసి ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేములో మహానంద పరిస్థితులను కలుగు చేసిన దేవునిగా మన దేవుని మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దయతో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము ఆ ఒక 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలను ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నేను తెలియపరిచున్నానంటే, ఏమండి మరి హిజ్కియాకు ఆనాడు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానమును నెరవేర్చి, ప్రియా దేవుని బిడ్డలారా, అసలు యెరూషలేమును కానీ యెరూషలేములో ఉన్న ఎవరిని ముట్టుకోకుండా మధ్యలో నుండే ఏమండి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు పారిపోయేటట్లు దేవుడు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రార్థన చేస్తే నీ మీదకి లేచువారు, నీ మీదకి వచ్చువారు, నీకు విరోధముగా పనిచేయ వారితో ఆయన యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు నీ జోలికి రాకుండా వారు ఏ విధముగా తోక ముడిచేటట్లు చేయాలో అది నీవు ఆరాధిస్తున్న దేవునికి అది సాధ్యం, ఆయన చేయగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ హిజ్కియా జీవితంలో ఆ రోజు దేవుడు ఏమండి ఆ ఒక శత్రువు మధ్యలోంచి వెళ్ళిపోయేటట్లు చేసి ఏమండి హిజ్కియా జీవితంలో మహా ఆనందాన్ని, విజయోత్సవ ఆనందాన్ని కలుగు చేసిన దేవుడు ఇగో నీ పక్షముగా కూడా నీకు విరోధముగా పనిచేస్తున్న వారి విషయమై దేవుడు అటువంటి కార్యాలు చేసి నీ పరిసర ప్రాంతాల్లో, నీ కుటుంబంలో, నీ హృదయములో ఏమండి గొప్ప సమాధానము, నెమ్మదిని దయచేసి ఆయన కృపలో నిన్ను వర్ధిల్ల చేస్తూ నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. తద్వారా ఏమండి ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా ప్రార్థనాపూర్వకంగా మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని విన్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, ప్రతిదినం మా ఈ ఛానల్ ద్వారా అయా ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి దేవా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇగో నాయనా, మరి క్రైస్తవ విశ్వాసమే కాకుండా ఇగో నాయనా, మరి ఎంతోమంది రహస్యంగా నిన్ను విశ్వసించిన వారు ఉన్నారు. ఇగో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో కూడా నెమ్మది లేని, సమాధానము లేని పరిస్థితుల మధ్య నలిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అటువంటి వారు కూడా నీ ఆదరణ, నీ ఓదార్పు, మానసిక ధైర్యాన్ని పొందుకోవడానికి ప్రభువా మీ చిత్తములో మా ఈ పరిచర్యను ఈ విధముగా అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విని ఈ మాటలను విశ్వసించిన వారి కుటుంబాలలో మీరు అద్భుతాలు చేసి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారి పక్షముగా మీ కార్యాలు నూతనపరిచి తద్వారా హిజ్కియాకు ఇచ్చినటువంటి ఆ మహదానందాన్ని, అదేవిధముగా విజయోత్సవ ఆనందాన్ని వారి కుటుంబాల్లో కూడా మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. ఆ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.